ఈ నెల అంటే జూలై 30వ తారీఖున సాయంత్రం 5:40 టైంలో ఇస్రో వాళ్ళు ఒక మంచి శాటిలైట్ని, ఒక పవర్ఫుల్ శాటిలైట్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ శాటిలైట్ని నాసా అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, అలాగే మన స్పేస్ ఏజెన్సీ ఇస్రో, ఈ రెండు కలిపి చేశారు. ఇది ఒక సింథటిక్ అపర్చర్ రేడార్ అన్నమాట. ఆ రేడారే శాటిలైట్ అంటాం. కాబట్టి దీనికి పేరు నైసార్ అని పెట్టారు. NISAR, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇది ఒక రేడార్. ఇది భూమి పైన 743 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది పోల్ టు పోల్, అంటే ధ్రువాలని బేస్ చేసుకుని ధ్రువాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని పోలార్ శాటిలైట్ అనుకోవచ్చు మనం. అలాగే ఇది సన్ సింక్రనస్ కూడా. అంటే ఏంటంటే ఇవాళ మనకి 10 గంటల టైంలో మన గుంటూరు ప్రాంతం మీద ఈ శాటిలైట్ వెళ్ళిందనుకోండి, మళ్ళీ 12 రోజుల తర్వాత ఇదే గుంటూరు మీద ఇదే టైంకి మన గుంటూరు మీదగా వెళ్ళిందనమాట. అందుకని దాన్ని సన్ సింక్రనస్ అన్నారు. ఇలా మన గతంలో మనం ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని పంపినప్పుడు, IRS క్లాస్ పంపినప్పుడు భారత భూభాగాన్ని మాత్రమే మనం స్కాన్ చేసేవాళ్ళం. పైగా అప్పట్లో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ అంతా కూడా ఆప్టికల్ బేస్డ్, నాట్ రేడార్ బేస్డ్. కాబట్టి ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఈ క్లౌడీగా లేకపోవడం, వర్షం లేకపోవడం, డే టైం అవడం, అలాంటి పరిస్థితుల్లోనే ఫోటోగ్రఫీ తీయగలిగేవి. ఇక్కడ సింథటిక్ అపర్చర్ రేడార్ ఏం చేస్తుందంటే భూమి మీద వాతావరణం క్లౌడీగా ఉన్నా, వర్షంగా ఉన్నా, పగలైనా రాత్రైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా దీన్ని మ్యాప్ చేయగలదన్నమాట, ఫోటోగ్రఫీ చేయగలదు. ఇది రేడార్ ఇమేజింగ్ అంటారు దీన్ని. అలా చేయగలదు. మరి ఇంకొకటి ఏంటంటే దీంట్లోని స్పెషాలిటీ, 100 నిమిషాలకు ఒక్కసారి ఒక భూమి చుట్టూ తిరుగుతుంది అని అనుకున్నప్పుడు ప్రతి 100 నిమిషాలకు ఒక్కసారి ఒక 270 కిలోమీటర్ల స్పాన్ మేరకు ఫోటో తీసుకుంటూ వస్తుంది పైనుంచి కిందకి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు. మళ్ళీ నెక్స్ట్ పైనుంచి కిందకి మళ్ళీ ఇంకొక 272 కిలోమీటర్లు తీసుకుంటూ వస్తాయి. ఇలా ఒక్క రోజులో దాదాపు 14 సార్లు భూమిని స్కాన్ చేస్తుంది. సో అలా 14 సార్లు స్కాన్ చేసుకుంటూ ఒక 12 రోజుల్లో మళ్ళీ తను ఎక్కడ మొదలేసిందో అక్కడికి వస్తుంది అనమాట. అంటే ఇవాళ మనకి గుంటూరు మీదుగా స్కాన్ చేస్తూ ఈ నైసార్ వెళ్ళింది అంటే 12 రోజుల తర్వాత ఇవాళ ఏ టైంలో అయితే మన గుంటూరు మీదకి వచ్చిందో అదే టైంకి మళ్ళీ గుంటూరు మీదకి వస్తుంది అనమాట. దానివల్ల ఆ ఇమేజెస్ని కంపేర్ చేయటం ఈజీ అవుతుంది. ఇమేజెస్లో వచ్చినటువంటి మార్పుల్ని స్టడీ చేయటం ఈజీ అవుతుంది. అదే దీని మెయిన్ పర్పస్. అలా చేయటాన్ని ఎర్త్ అబ్జర్వేషన్ అంటారు. దీనివల్ల మన ఫారెస్టేషన్ ఎలా ఉంది, మన నదుల్లో నీళ్ళు ఎలా ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఏమైనా జరుగుతున్నాయా, వాటర్ లాకింగ్ ఏమన్నా ఉందా, రెయిన్స్ లేదనుకుంటే సైక్లోన్స్, హరికేన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డేటాని గ్యాదర్ చేయడంలోనూ ఇలా అనేక రకాల విషయాల్లో ఈ శాటిలైట్ ఇమేజింగ్ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ సింథటిక్ అపర్చర్ రేడార్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఒకటి భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇమేజెస్ని తీయగలదు, హై రెజల్యూషన్ ఇమేజెస్ తీయగలదు. పగలైనా రాత్రైనా, క్లౌడీగా ఉన్నా, వర్షంగా ఉన్నా, స్నో అయినా, ఇంకోటి ఎలాంటి పరిస్థితులైనా సరే భూమిని ఇమేజ్ చేయగలదు. భూమి మీద ఉన్నటువంటి వాటర్ బాడీస్ని, ఫారెస్ట్రీని, ల్యాండ్ మ్యాసెస్ని, రివర్స్ని, మన డ్యామ్స్ని, మన హైవేస్ని, అలాగే హిల్ ఏరియాస్ని, హిల్ టాప్స్ని, ఐస్బర్గ్స్ని, ఐస్ క్యాప్స్ని, గ్లేజియర్స్ని, మీరు భూమి మీద మనం ఎన్ని రకాల డిఫరెంట్ మ్యాసెస్, ఫామ్స్ చూస్తామో వాటన్నిటిని కూడా ఇమేజ్ చేయగలదు. ప్రతి 100 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రాగలదు. ప్రతి రౌండ్లోనూ, ప్రతి ట్రిప్పులో కూడా 270 కిలోమీటర్లని స్కాన్ చేయగలదు. అంత వెడల్పుని
270 కిలోమీటర్ల వెడల్పున్న స్ట్రిప్ని స్కాన్ చేసుకుంటూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు వెళ్ళిపోద్ది అనమాట. ఇలా రోజులో 14 సార్లు 12 రోజులకు ఒకసారి గ్లోబ్ అంతా చేసేస్తుంది. అంటే భూగోళం అంతా కూడా స్కాన్ చేసేస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సైంటిఫిక్ ఏజెన్సీస్కి ఎవరెవరికైతే మనతో సంబంధాలు ఉండి మన దగ్గర ఆ డేటా కావాలనుకుంటారో, ఎవరెవరికైతే మనకి నాసాకి ప్లస్ ఆ థర్డ్ పార్టీకి ఆ ఒప్పందాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ డేటా ఇవ్వటం జరుగుతుంది. ఈ డేటాని వాళ్ళు ఫర్దర్గా గ్రౌండ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం, ప్లానింగ్ కోసం వాడుకోవచ్చు అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ మేజర్ బ్రేక్ త్రూ. ఒక 10 సంవత్సరాలు కష్టపడి నాసా, జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ వాళ్ళు ప్లస్ మన ఇస్రో అందరూ కలిసి చేశారు. దీన్ని రేపు జూలై 30వ తారీఖున 2025 ఈ సంవత్సరం జూలై 30వ తారీఖున సాయంత్రం 5:40 మన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేస్తారు. ఇది లాంచ్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి హెవీ లాంచర్ వచ్చేసి, హెవీ శాటిలైట్ లాంచర్ వచ్చేసి ఇప్పుడు జిఎస్ఎల్వి ఉంది కాబట్టి జిఎస్ఎల్వి F-16ని వాడుతున్నారనమాట. జిఎస్ఎల్వి 16th ఫ్లైట్ అవుతుంది ఇది. రెండవది, ఈ శాటిలైట్ మొత్తం బరువు వచ్చేసి దాదాపుగా 2400 కిలోలకి కుడి ఎడంగా 2400 కిలోగ్రామ్స్ బరువు ఉన్నటువంటి 2.4 టన్స్ బరువు ఉన్నటువంటి ఈ నైసర్ శాటిలైట్ని ఒక మంచి కొలాబరేషన్ తోటి, మంచి ఉద్దేశంతో గ్లోబ్ని స్కాన్ చేయడానికి, మొత్తం భూభాగాన్ని స్కాన్ చేయడానికి డెవలప్ చేశారు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, జాయింట్లీ డన్ బై ఇస్రో అండ్ నాసా. మన ఇద్దరం చేసినటువంటి అతిపెద్ద మొట్టమొదటి ప్రయోగం, కన్స్ట్రక్టివ్ వర్క్, శాటిలైట్ వర్క్ వచ్చేసి ఈ నైసర్ శాటిలైట్. సో ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ కావాలని, సక్సెస్ఫుల్గా ఫర్ ఇయర్స్ టుగెదర్ ఎర్త్ని మ్యాప్ చేస్తూ మనందరికీ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి భూభాగాల్ని పరిశీలిస్తూ అన్ని దేశాల వారికి వాళ్ళ ప్లానింగ్ కోసం, at the same time to manage different things like especially like disasters, వాటిని మేనేజ్ చేయడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి, అట్లాగే ఈ క్లైమేట్ కంట్రోల్ విషయంలోనూ ఐస్ క్యాప్స్ కరిగిపోవటము, గ్లేషియర్స్ కరిగిపోవటము, ల్యాండ్ స్లైడ్స్ జరగటము, వీటన్నిటికీ కారణాలు అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ గ్రేడియంట్స్ ఎలా మారుతున్నాయి, ఏ సీజన్స్లో ఎలా మారుతున్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాటికి తగినటువంటి యాంటీడోట్స్ని డెవలప్ చేయడంలో, కరెక్టివ్ యాక్షన్స్ని డెవలప్ చేయడంలో కూడా ఈ శాటిలైట్ ఎంతగానో ఉపకరించగలదని చెప్పేసి మనం నమ్ముతూ, వీ విష్ ద శాటిలైట్ ఆల్ ద బెస్ట్. ఇస్రోకి, నాసాకి, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి టు ఎవ్రీబడి, I think we should congratulate ahead and we should wish them a grand success.